హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేతి బీరకాయలు, పుదీనా, అలాగే మెంతికూర ఉంది. హార్వెస్ట్ అయితే చేసుకుందాం. మీకు చూపించి ఒక తూరి హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇది మల్లి చెట్టు. ఒక 3 కాయలు అయితే ఉన్నాయి. నేతి బీర 4 ఉన్నాయి. దీంట్లో కూడా ఒకటి ఉంది. ఇది సైజు పెద్దది కాలేదన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా అటువైపు ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 4 ఉన్నాయి. ఇంకా పిందులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క 2 నేల మీద పెట్టాం కాబట్టి కొంచెం సైజు మాత్రం వస్తున్నాయి. ఇట్లా అంటేనే తునిగిపోతున్నాయి. కోతులు పీకేయంగా మనకు మిగిలినవి ఇవి. ఒక 4 అయితే వచ్చాయి నేతి బీర. ఇక్కడ మెంతాకు కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇది ఆన్ అక్షరం ఉంది కదా ఫ్రెండ్స్, ఇది హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ టైర్లో ఉన్నది కోసేసాను, నిన్న మార్నింగ్ కోసేసాను. అలా కూడా వేసుకోవచ్చు, అక్షరాల రూపంలో కాకపోయినా ఇంకోలా కూడా వేసుకోవచ్చు. పిట్టలు తినేస్తున్నాయి. ఇంకా కోసేస్తాను మొత్తము. పిట్టలేమో వచ్చి తినేస్తున్నాయి. నిన్నైతే దీంట్లో తినలేదు, ఈరోజు తిన్నాయి అన్నమాట. మనకైతే ఇది మార్కెట్లో కట్ట వచ్చేసి 5 రూపీస్ పడుతుంది మెంతాకు. నేను ఇలాగే ఉంచుదాం అనుకున్నాను, కానీ పిట్టలు తినేస్తున్నాయి. మనకు మెంతాకు కూడా తినేస్తున్నాయి. ఆర్గానిక్గా పండిస్తున్నాం కదా, వాటికి ఏమన్నా బాగుందేమో. ఇది అలాగ పెట్టాను. మామూలుగా అయితే సునందని గార్డెన్ అని పెడదాం అనుకున్నాను. మనకు కింద అయితే ఎక్కువ ప్లేస్ ఉంటే అక్షరాలు బాగా వస్తాయి అన్నమాట. గార్డెన్ మన పేర్లతో మనం వేసుకోవచ్చు. పుదీనా కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. మళ్ళా మనం కోసుకుంటా అంటే ఇగుళ్ళు వస్తుంది పుదీనా మాత్రం. ఈ మెంతికూర గురించి టిప్స్ అయితే నేను వీడియో పెట్టాను, బాగా చూశారు, కొంతమంది చూస్తున్నారు. ఇంకా ఆ వీడియో వైరల్ అయినాక మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను వీడియోలు తీసి పెట్టుకుంటాను అన్నమాట, నిదానంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాచ్ అవర్ రాదండి. రోజు వీడియోలు పెట్టినామనుకో వాచ్ అవర్ రాదు. రోజు చూడాలంటే ఎవరు చూడరు కదా. మీకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందని నేను చూపిస్తున్నాను. మెంతి హార్వెస్ట్ ఎంతమందికి నచ్చుతుందో ఆకుకూరల హార్వెస్టింగ్. ఇంకా పెరుగుతుంది. మనకు అస్సలు మెంతి అనేది పడిపోలేదు, చూసారా ఎంత బాగుందో. కొంచెం కూడా పడిపోలే. మళ్ళా పెడతాను. చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా, వాటిలో పెడతాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదన్నా తోటకూర, కమ్మాలాకు అది వేస్తాను. ఇది వరకు కొనగింటి కూర వేసాను, వాటి వేర్లు చూసారా విధంగా ఉంది చూడు.
కొనగంటాకు వేసాను. మూడు కట్టలు అయితే వచ్చేసింది. ఇంకా ఇది కూడా ఉంది. మొత్తం హార్వెస్ట్ చేసి నాకు చూపించాను ఫ్రెండ్స్. చూసారా ఇట్లా సైడ్ అంతా ఏదో తినేస్తున్నాయి. కొంచెం వదిలేస్తాను వాటి కోసం, తింటాయేమో. ఇది తీసేస్తాను. ఇది మనము ఎండబెట్టుకోవచ్చు, కస్తూరి మెంతిగా కూడా. ఎంత బాగుందో, కుచ్చుగా వస్తుంది. నేను కట్టలు కడతాను. ఎన్ని వచ్చాయి అనేది కట్టలు అయితే కడతాను లాస్ట్లో. మీకు టిప్స్ చెప్పాను కాబట్టి ఇప్పుడు టిప్స్ అయితే మీకు చెప్పట్లా. కేవలం కోసింది మాత్రమే. అస్సలు తెంపబుద్ధి కావట్లే నాకు. ఇంత బంగా పెరుగుతుంది చూసారా, ఎంత పెద్ద పెద్ద బంగా పెరుగుతుంది ఇది. కానీ పక్షులు ఉంచట్లే. ఆర్గానిక్గా పండించుకున్నది, మన ఇంట్లో వాడుకునే మెంతులు ఇవి. మనం ఆకుకూర రూపంలో తింటున్నాము. ఎలా పండించుకోవచ్చు. ఇది పాత మట్టి, అందుకే పాత మట్టి తీసుకోండి మీరు ఎప్పుడైనా సరే. మెంతులు వేసుకునేటప్పుడు పడిపోవు. పాత మట్టిని తీసుకుంటే పడిపోకుండా ఉంటాయి. కొత్త మట్టి తీసుకుంటే ఏమవుతుందంటే గడ్డగా అయిపోతుంది. దాంట్లో మనం ఏదన్నా ఇసుక, ఎరువులు అవి కలుపుకోవాలి. ఎరువులు అవి కలుపుకున్నా కూడా మనం ఏమవుతుందంటే పడిపోతుంది మెంతి. నేను బాగా అబ్జర్వ్ చేశాను. ముందు మనం మొక్కలు పెట్టుకున్న వాటిల్లో పెట్టుకున్న తర్వాత మెంతి వేసుకుంటే బాగా వస్తుంది. నేను వర్షంలో వేసిన మెంతి కూడా పాత మట్టినే వాడినాను, కొత్త మట్టి వాడలేదు. వీడియో ఉన్న లెంత్ ఎక్కువ అయిపోతుందో ఏమో, ఇలా హార్వెస్ట్ చేస్తా చూపిస్తున్నాను. నేను పెడతాను ఫ్రెండ్స్ వీడియో, మెంతి హార్వెస్ట్ వీడియో అని పెడతాను. మెంతి బీరకాయ ఇది ఎంతమంది చూస్తారో చూడాలి మన వీడియోలు. నేను అందరి పూర్తిగా చూస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలు. ప్రతి ఒక్కరి పూర్తిగా చూసేస్తాను. మీ వాచ్ అవర్ పెరగాల, తొందరగా పెరిగి మీ ఛానల్స్ మానిటైజేషన్ అయితే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది కూడా ఉంది. ఇలాగే ఉంచితే బాగుండు, పక్షులు తినేస్తాయి. అదన్నీ ఉనిచ్చేస్తాను, తిట్టుకుంటాయేమో మొత్తం కోసేస్తే. మాకు లేకుండా హార్వెస్ట్ మొత్తం చేసేసింది ఈ ఓనర్ అని తిట్టుకుంటాయేమో. ఇది ఉంచేస్తాను కొంచెం. అవి వచ్చినాక డిసప్పాయింట్ అవుతాయి కదా. ఇవి కట్టలు కట్టి చూపిస్తాను మొత్తము. కట్టలైతే కట్టేశాను ఫ్రెండ్స్, మొత్తం హార్వెస్ట్ అయితే చేశాను. ఇట్లా మనం దేవేసినాం అనుకో, మట్టి అనేది లేకుండా సిజర్తో మళ్ళీ కట్ చేసి వేసుకోవచ్చు అన్నమాట. ఎన్ని కట్టలు వచ్చాయో చూద్దాము. ఒకటి, 2, 3, 4,
5, 6 ఈ 2 టైర్లో మనకు 6 అయితే వచ్చాయి. 6 కట్టలు అయితే వచ్చాయి 2 దాంట్లోనే. ఇంకొక దాంట్లో చూసుకోలేదు మనము. చాలా ఫ్రెష్గా చాలా బాగుంది మెంతాకు. ఇంకా పుదీనా కూడా ఉంది. ఇది సంక్రాంతికి ఇంత మాత్రమే కోసాను. మనం పూర్తి కోసుకోవడమే బెటర్. ఎందుకంటే ఈ పక్క అంతా మళ్ళీ సమానంగా రావాలంటే మొత్తం హార్వెస్ట్ అయితే చేసుకోవాలా. ఇది మనం హార్వెస్ట్ చేసింది అదే చిన్న చిగుర్లు అయితే వస్తున్నాయి చూడు. ఇది ఫస్ట్ కోసింది, ఇది సెకండ్ కోసింది, ఇది థర్డ్, ఇప్పుడు ఇది 4th. కొంతవరకే కోసాను, మిగతాది కొయ్యలా చూడు. మళ్ళా అది అయిపోతలకి ఇది మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోయింది చూడండి. మొత్తం కోసినాక చూపిస్తాను ఫ్రెండ్స్ పుదీనా. ఎందుకంటే మనం చేతులతో కట్ చేస్తే సరిగా ఎదగట్లే, కత్తితో కట్ చేస్తే బాగా వస్తుంది. మొత్తం ఆ కింది దాంట్లో ఫస్ట్ దాంట్లోది ఇది కూడా మొత్తం హార్వెస్ట్ అయితే చేస్తాను. చేసినాక ఎంత వచ్చిందని చూపిస్తాను. ఇంతైతే వచ్చింది. ఆ పై దాంట్లో కోస్తే ఇది బాగా సరిపోతుంది చట్నీకి. ఇంకా ఇదైతే ఉంది, ఇది కూడా హార్వెస్ట్ అయితే చేస్తాను, లేకుంటే సరిగా పెరగదన్నమాట. ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్ పుదీనా. ఇంకా ఉంది చూసారా, ఎత్తుగా ఉండేదంతా కోసేసాను, ఇంకా ఉండదు. ఇవాల్టి హార్వెస్ట్ అన్నమాట. పుదీనా, మెంతాకు, నేతి బీరకాయలు. నాకు మెంతాకు అయితే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్.